అంకెల్ గారడిలో ఒక్కోసారి ఊహకందని అద్భుతాలు జరుగుతాయి. కానీ నిన్న బులియన్ మార్కెట్లో జరిగింది మాత్రం ఒక మహాప్రళయం. గత కొన్ని నెలలుగా ఎవరూ ఆపలేనంత వేగంతో కిలో 4 లక్షల రూపాయల దిశగా దూసుకెళ్లిన వెండి రథం ఒక్కసారిగా కుప్పకూలింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై కేవలం 24 గంటల్లోనే ₹1,00,000 ఆవిరైపోయింది అనేది సాధారణ మార్కెట్ కరెక్షన్ కాదు, ఇదొక ఆర్థిక సునామీ. అసలు ఈ విధ్వంసం ఎక్కడ మొదలైందో చూడాలంటే మనం అమెరికా వైపు వెళ్ళాలి. అక్కడ ఫెడరల్ రిజర్వ్ బాధ్యతలను కెవిన్ వాష్ లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేపట్టబోతున్నారు అన్న సంకేతాలు వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా డాలర్ ఇండెక్స్ బలపడడం మొదలైంది. వెండి, డాలర్ ఎప్పుడూ ఒకే వరలో ఉండలేని కత్తులు. డాలర్ ఎగబాకడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే విలువైన లోహాల నుంచి తమ నిధులను ఒక్కసారిగా ఉపసంహరించుకున్నారు. ఇది అంతర్జాతీయ విపణిలో ఔన్స్ వెండి ధరను $120 పై స్థాయి నుంచి నేరుగా $78 నెట్టేసింది. అయితే బంగారం కంటే వెండి ఎందుకు ఇంత దారుణంగా దెబ్బతిన్నది అనేది ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. వెండికి ఉన్న డ్యూయల్ ఐడెంటిటీ ఇక్కడ శాపంగా మారింది. వెండిని కేవలం ఆభరణంగానే కాకుండా ఆధునిక పారిశ్రామిక యుగంలో సోలార్ విద్యుత్, సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన ముడి పదార్థంగా వాడుతారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఛాయలు అలుముకుంటున్నాయని, పారిశ్రామిక డిమాండ్ పడిపోతుందనే ముందస్తు అంచనాలు వెండి ధరను పాతాళానికి తొక్కేశాయి. ఇక దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్లోకి వస్తే గురువారం రాత్రి వరకు 4 లక్షల మార్కుపై కలలు కన్న ట్రేడర్ల ఆశలు అడియాసలైపోయాయి. మార్చి కాంట్రాక్టులు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో భారీగా కొనుగోళ్లు చేసిన బుల్స్ ఒక్కసారిగా పానిక్ సెల్లింగ్ కు దిగారు. వెండి ధర తగ్గుతుంది అన్న భయంతో అందరూ ఒకేసారి విక్రయాలకు మొగ్గు చూపడం వల్ల మార్కెట్లో స్టాఫ్ లాస్ ఆర్డర్లు వరుసగా ట్రిగ్గర్ అయ్యి ధర కిందకు పడిపోవడానికి డొమినో ఎఫెక్ట్ లా పనిచేసింది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి $2,99,000 వద్ద స్థిరపడి ఉంది. ఇప్పుడు ఈ పత్రం ఇక్కడితో ఆగుతుందా అంటే నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది. వెండి ధరలో వచ్చిన ఈ 27% క్షీణత మార్కెట్లో గూడు కట్టుకున్న బబుల్ పేలిపోయిందని సూచిస్తోంది. కొండ దిగి వచ్చిన వెండి సామాన్యుడికి అందుబాటులోకి వచ్చినట్లు కనిపిస్తున్నా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడం మార్కెట్ కోలుకోవడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో డాలర్ కదలికలు, పారిశ్రామిక రంగం ఇచ్చే సంకేతాలే వెండి భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.